ఇట్రా. ఏం చేస్తున్నావురా? ఏం లేదన్నా. అమ్మాయిలకు ఇజ్జత్ చేయాలని తెలియదురా నీకు? తప్పైందన్నా. రాళ్ళు పెట్టి కొడుతున్నావేమ్రా? నడు. నీ అమ్మ ఫాల్తుగాడు. కింద మీద వాడుతున్నావు? అరే ఏం లేదన్నా, హర్ష అనేడని ఇంకత్తలేడు. అస్తారా బాయ్, అన్నకు బొచ్చడు పనులుంటాయి బయట. అరే ఏం పనన్నా, దెంగుడు పని. ఇప్పుడు అదే పనారా? అగో సురేష్ అన్న. నమస్తే. నమస్తే అన్న వచ్చిండు. నమస్తే హర్ష అన్న. నమస్తే హర్ష గారు. నమస్తే నమస్తే. మా ఏమ్రా అందరు ఒక దగ్గర కుప్పయ్యారు? నీకోసమేనా? మీ అమ్మాయినికి చలి పెడుతున్నట్టున్నది. సరే గాని ఓ పని చెయ్యి. ఇవి కూడా పట్టుకో, మందు పట్టుకురా పో. ఎట్లా అన్నా? రైట్ అన్నా, గా కండోమ్ ప్యాకెట్ కూడా అయిపోయినాయి, గవి కూడా పట్టుకురా. గవి మొన్న పోరాదురా, చెప్పిన పని చెయ్యి పో. సరే అన్నా. పోడు ఇంకా రాలేగా అన్న? అరే ఇన్ని మందు దెమ్మను పంపితే గంటలు గంటలు పోతాడేమ్రా? మందు కోసం వేయండా మంజు కోసం వేయండు? గట్లెందుకు పోతాడ్రా? నువ్వే చెప్పాలి. ఇక వస్తుండు దాదా. అరే మందేమంటే గంటలు గంటలు ఎడిపోతావు నువ్వు? గది కాదన్నా, గా లచ్చన్న షాప్ బంద్ చేసింది, వేరే కాడికి పోతే ఏనికి టైం పట్టింది. సరే పోయి. మందు వేయడానికి వేయండా మంచి దగ్గర వేయండా? ఇంకా ఆడి కాకపోతే ఏడిపోతాడు రాడు, పోరాడు. గానికేం తెలుసు? ఆడు కూడా పెద్దోడు అవుతాడు ఈ మధ్య. పరగా నేనే వినాలి. ఇప్పుడు నేర్చుకుంటాను రా, చిన్న చిన్న నేర్చుకుంటాడు. నేర్చుకుంటానని కాదు, నేర్పిస్తాను. నేర్పించుడు కాదు, నేర్చుకుంటాను రా అయ్యా. తమ్ముడు అన్నా ఏతానాగా ఏదో అన్నా అట్లా సిగ్గుండాలరా కొంచెమన్నా. ఎందుకు నేర్చుకుంటాడు? నేర్చుకుని రాదు, ఇజ్జత్ ఇస్తాను మనకి, పక్కకి తాగుతాడు కదా, తాగని. అదే నారా మర్యాదా? ఇప్పుడే కరెక్ట్ ఉంటదిరా. వీడు ఎప్పుడు నా మీద వాడు ఎడుతూనే ఉంటారు రాయుడు. నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. అన్నా సిగరెట్ ఇగో రై అన్నా, గా కండం ప్యాకెట్లు ఇగో. అనా నేనెప్పుడు వాడతాను అవి? వాడుదులే గాని ముందు చేయవాడు. ఇస్తావా? నాకే సరిపోరా ఇవి, గాను పంపించి తెప్పించుకో.
అన్నా, నేను వస్తా. అందరిలో గుద్దరిగా రండి రా. అత్తగారి పోతాను పోనీ. పోతున్నా కదా ఎప్పుడు నా మీద పడేడుచుడే. అన్నా హర్ష ఎప్పుడు వస్తాడు అన్న? ఎంతసేపు అవుతుంది? ఇంకేడొస్తారు? శృతి శృతి ఏ జ్యోతి వస్తున్నా. అన్నా నువ్వు చూస్తే ఏ పోరైనా నిన్ను చూచి సొల్లు గార్చాల్సిందే. నువ్వు సూపర్ అన్నా. ఓయ్ నిన్నొకటి అడగనా? నీ ఫ్రెండ్ శృతిని ఎప్పుడు సెట్ చేస్తావు? ఏంటి నీ ముఖానికి నేను రావడమే ఎక్కువ. నా ఫ్రెండ్ అటువంటిది కాదు. ఏయ్ శృతిని ఎట్లయినా ఎంజాయ్ చేయాలి. అది ఎట్లా రాదో చూస్తా. అమ్మా శృతి. చెప్పండి నాన్న. కొన్ని నీళ్ళు అమ్మా. సరే. కూర్చోమ్మా. నీకు ఒక మంచి సంబంధం చూశానమ్మా. 10 ఎకరాల పత్తి, 5 ఎకరాల వరి, ఒక మంచి ఇల్లు, మంచి సంబంధం చూశానమ్మా. నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకు నాన్న? నేను వెళ్ళిపోతే నిన్ను ఎవరు చూసుకుంటారు?
నిన్న ఒక మంచి ఇంటికి ఇవ్వడానికంటే ఆనందం నాకు ఇంకేం కావాలి తల్లి. అయితే ఆ పిల్లగానికి ఇక్కడికి వచ్చి ఉండమను. నా బంగారు తల్లి. వరుడు కంటిల స్వప్నం అతడు నా నిద్ర చెరిపే ఆగురుడు చూపుల భాషలు తెలియని ఆశలు కొత్తగా చిగురించే మనసుకు నచ్చే హృదయం కోసం వెతుకుతూ కొనసాగే నా మనసుతో జత కట్టేది మనసుని నేనెలా చెప్పను రే గడు మన సీన్ గాడు కదా? అవునన్నా. అరే సీన్ గా అన్నా నమస్తే. దా 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 ఏం రా హైదరాబాద్ నుంచి ఈ టైంలో వచ్చినావు? ఏం లేనా, నాన్నని కలిసిపోదామని. ఎట్లనో ఆఫీస్లో లీవ్ ఇచ్చిర్రు. మస్తు రంగు తేలినావులే. అట్లా ఏం లేదన్నా. సరే గాని గా హైదరాబాద్ లా సగం సగం బట్టలు వేసుకొని పోర్లందరూ గా గబ్బో పబ్బో తిరుగుతారంట కదా, పోయిన వాళ్ళేదా నువ్వు? నేనెందుకు పోతా అన్నా, నువ్వు మరి పోతే నీకే చెప్తాడు. ఇక చూసినావా ఎంత పక్క అయ్యండు. అవునరా. సరే గాని మరి మేము అత్తేమన్నా చెడి ఎత్తావా లేదా? రా అన్న, దాంట్లో ఏముంది. మనకేం సెడి ఆడికి పోతే యోయో రూమ్ సెడియాడా? యోయో కాదే, బోయో. బోయోనా? సీనుగా వాళ్ళు నెరి పూకలు చేస్తున్నారు. పోరా పో. సరే అన్న, పోతా. సరే పో. అన్నా నువ్వేందన్నా
గాలికి కొంప గుద్దకు తలిగించుకుంటావు. గీ నాకు పని చేస్తానే బ్రో. అన్న ఆయన కంట్రోల్ పెట్టాలి. ఎవరు చూస్తలేరు కదా, చెప్ప కాల్చాలి. ఎట్లా తాగుతారా దీన్ని? అయ్యో చూడలే కదా. అయ్యో బాబోయ్, మస్తు కష్టం ఉంది తాగుడు ఇది. హర్షణ వాళ్ళందరూ మస్తు తాగుతారుగా. వచ్చింది నాకు కూడా కాల్సలు వచ్చింది. అరే మైగా ఏం చేస్తున్నావు? శృతి, ఏంటి? నీకు విషయం చెప్పాలి. చెప్పు. నువ్వు పెళ్లి చేసుకో. పెళ్ళి ఎందుకు? నిన్ను నేను కాపాడలేకపోతున్నాను. నన్ను కాపాడుతున్నావా? సారీ, నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. అది చెప్పబోయి. సరే పద. ఏంద్రా సిగరెట్లు? నువ్వు తాగినప్పుడు లేదు మరి. ఏమ్రా సీను, ఎటొచ్చినావు? నమస్తే. ఏం లే, ఈడి దాకా పోదామని. ఇట్రా. అన్నా చూస్తున్నా అన్ని గమనిస్తున్నా. మహేందర్ రారా. ఏం సంగతి రా? ఏం లేదన్నా. దీన్ని చూస్తుంటేనే వేడెక్కిపోతుంది. శృతి, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. హర్ష నీతో మాట్లాడాలి. సరే, ఇంటికి రా, మాట్లాడుకుందాం. సరే. వెళ్దామా? నువ్వు వెళ్ళు, నేను రేపు కలుస్తాను. సరే బాయ్. బాయ్. నువ్వు వెళ్ళరా. అట్లేనా? హర్ష, వచ్చావా? ఇప్పుడు ఇదే పనా? రా, ఏం చేసుకుంటావు చేసుకో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? ఇదంతా కాదు. నీ ఫ్రెండ్ శృతిని ఎప్పుడు సెట్ చేస్తున్నావో చెప్పు. రే, నువ్వంటే ఇష్టం కాబట్టి నేను నీ వెనకాల తిరుగుతున్నా. అదెందుకు తిరుగుతుందిరా? ఏం మాట్లాడుతున్నావే?
దిగాయ్. పోరా. ఎక్స్క్యూజ్ మీ. హలో అండి, మీరు చాలా అందంగా ఉన్నారు. అవును, మీ పేరేంటి? శృతి. ఓ శృతి. నువ్వు ఎవరు? నేను శ్రీను. నేనుండేది ఈడనే. ఆ, ఎప్పుడు చూడలేదు. నేను హైదరాబాద్లో ఉంటా. ఓహో, సరే. శృతి, శృతి. వస్తున్నా. చెప్పు జ్యోతి. నేను హైదరాబాద్ వెళ్తున్నా. ఎందుకు? అమ్మమ్మకి ఒంట్లో బాలేదని కాల్ వచ్చింది. ఓ, సరే. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. హ్మ్, బాయ్. నువ్వు కూడా జాగ్రత్త. బాయ్. ఇంకా రాలేదేంద్రా ఈడు. మళ్ళా లేటే, ఇయ్యాల కూడా లేట్ అయ్యాడు. ఎప్పుడు లేటే పని అంది. పోయి రే, ఊర్లా కొత్త పోరు ఒక్కది కూడా కనబడతలేదేంద్రా. కొత్తగా కనబడితే ఎప్పుడన్నా వదిలిపెట్టినావారా? ఊర్లో పోరీలు కరవా అన్న నీకు? గదంతా కాదురా, గలందరితో చేసి బోర్ కొడుతుంది. ఓ తన కొత్త దొరికితే ఉంటది. అన్నా, బంగారం కొత్తగా ఉన్నప్పుడు మంచిగుంటది, కానీ బియ్యం పాతగా అయితే కొద్ది మస్తు ఉంటుందన్నా. ఆహా, ఇవి కూడా పెద్దోడు అయినాను. చెడ్డీల గులగుల పెడతాందిరా. మన మైగాడు పెద్దోడు అయిన రోయ్. అవుతాడు. సరే గాని పోయి. ఇగో తీసుకో అన్నా. అరే అన్నకీరా. ఇగో తీసుకో అన్నా. సారీ. ఇగో అన్న దారిలోకి వస్తాను రాయుడు. ట్రైనింగ్ ఇస్తున్నావు గారా? చిక్కగా పోయిరా అన్న. చిక్కగా పోసినావా? ఇగో అన్న పోసినా, మస్తు పోసినా. కానీ ఏంరా నువ్వు పోసుకున్నావారా? పోసుకుంటానా? అమ్మా చూసిరా, మొన్నటి దాకా ఎన్నికలు కదా ఆగినోడుకి ఇప్పుడు మన ముందే తాగుతున్నాడు. లేదన్నా, ఇంకా నీళ్ళు పోసుకో అని మొలిసినాయి. మొలుతాయిలే. అన్నా తీసుకుంటానన్నా. తీసుకుంటా అంటే ఆగుతావా? ఏమవ్వా, ఏం సంగతి? నీ మనవరాలు లేచిందా? బయటికి రాదు. ఇంకేం సంగతి? అరేపా సరే, మళ్ళా రాత్రికి దీన్ని గుంజాలే.
అన్నా ఏ మధు